జాతీయ జెండా స్వాతంత్రానికి ప్రతీక అని, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి నా దేశం నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని కోరారు. రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాయనపూడిలోని పెరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఈ వేడుకలను స్వర్ణాంధ్ర 2047 థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. జాతీయ జెండా స్వాతంత్రానికి ప్రతీకని, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది మన ఐక్యతకు చిహ్నమని, భవిష్యత్తుకు మార్గదర్శకమని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం తేలిగ్గా ఒక్క రోజులో ఒక్కరి పోరాటంతో రాలేదని, దీని వెనుక ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, అమరుల ప్రాణత్యాగం ఉన్నాయని గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర్యం సమరంలో తెలుగు నేల కూడా తనదైన ముద్ర వేసిందని, మన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు నేలకు గర్వకారణమని కొనియాడారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్నిచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చెయ్యాలనేది ఆలోచించి నా దేశం నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని కోరారు. మన చేతిలో జాతీయ జెండా, గుండెల్లో బలమైన ఎజెండా ఉండాలని, లక్ష్య సాధన కోసం వచ్చే 20 ఏళ్లు నిరంతరం శ్రమించాలనే దీక్ష తీసుకోవాలన్నారు. ఏ పని చేసినా అది దేశ భవిష్యత్తు, సమాజ హితం కోసమే కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రయాణంలో సమాజంలోని అన్ని వర్గాల పాత్రను ఆయన విశ్లేషించారు. విద్యార్థులు తమ నైపుణ్యంతో కొత్త ఆవిష్కరణలు సాధించాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి సమాజ బాధ్యత నెరవేర్చాలని, మహిళలు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని సాధికారత సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.
భారతదేశంలో ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడితే ఆ తర్వాతి తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన అక్కడ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారతదేశంలో ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆ తర్వాతి తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశం బలమైన సమర్థవంతమైన దేశంగా ఎదుగుతూ ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాలను జోడించి పనిచేస్తామని, తద్వారా ఆయా పథకాల ఫలాలు నేరుగా ప్రజలకు అందేలా తాము సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. ఒక్క నాయకుడు సింగపూర్ దేశం తలరాతను మార్చేశాడని, చిన్న దేశం అయినప్పటికీ అది ఎంతో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనం ఇంకా ఎంతకాలం పక్క రాష్ట్రాల వైపు చూస్తామని ప్రశ్నించిన ఆయన హైదరాబాద్, బెంగళూరు నగరాల స్థాయిలో మన నగరాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ ప్రైవేటు స్కూళ్ల నుంచి సుమారు 10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. కులం మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరపున నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకొచ్చాయని తెలిపారు. జెండాలు కట్టి పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్లమని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మువ్వన్నెల జెండా మన ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తిని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడయాడిన జిల్లాలో జాతీయ పతాకం ఎగురవేయటం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు.
మహిళలను గౌరవించండి, భరోసా కలిగించండి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని లోకేష్ వెల్లడించారు. ప్రధాని మోదీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించారని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఇక 2014లో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి మెడపట్టి గెంటేశారని, ఆ రోజు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే మనకి ఆశాకిరణమని అన్నారు. 2014-2019 మధ్య ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో తపన పడ్డారని మంత్రి తెలిపారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 2024 తర్వాత సీఎంగా చంద్రబాబు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. 7 పదులు దాటినా కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని, పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేశామన్నారు. గూగుల్ తెచ్చిన సమయంలో ఎంతో ఆనందం కలిగిందన్నారు. చంద్రబాబు అభినందిస్తారనుకుంటే లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశభక్తితో పాటు రాష్ట్రభక్తి కూడా ఉండాలన్నారు. ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈరోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. అమరావతి శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంతో పాటు చట్టసభలపై ప్రజలకు, విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, వివిధ రంగాల ప్రముఖులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వందే మాతరం గీతం ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమని అయ్యన్న పాత్రుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, చట్టసభల పనితీరుపై ప్రజలకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో జరిగే చర్చలు, చట్టాల రూపకల్పనపై ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశాల సమయంలో విద్యార్థులను ప్రత్యేక గ్యాలరీల్లో కూర్చోబెట్టి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశాలు లేని సమయంలోనూ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు, విద్యార్థులు శాసనసభను సందర్శించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అమరావతిని దేశంలోనే అత్యుత్తమ ఆదర్శ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించేందుకు రాజధాని ప్రాంతంలో క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శాసనసభలో జరిగే చర్చలు, నిర్ణయాలు టెలివిజన్ ప్రసారాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం చేరుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవటమే అమరవీరులకు నిజమైన నివాళి అని అన్నారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసినప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఇవాళ ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేస్తాను మాకు తెలుసు. సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే దేశ పౌరులుగా ప్రాథమిక విధులను అంతే బాధ్యతతో నిర్వర్తించడమే మనం ఆ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా మన సేవలు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 4 లోక్ అదాలత్ల ద్వారా ఏకంగా 13,95,017 కేసులను సామరస్యంగా పరిష్కరించామని జస్టిస్ లీసా గిల్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ముఖ్య అతిథిగా హాజరై మూవన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలను కాపాడడంలో న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని జస్టిస్ లీసా స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన, నిరుపేద మరియు బలహీన వర్గాల హక్కులకు భంగం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ కోర్టులు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్యుడికి సైతం అత్యంత తక్కువ ఖర్చుతో పారదర్శకంగా వేగవంతమైన న్యాయం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన పాలనను, రాజ్యాంగ విలువలను నిలబెట్టే ఈ బృహత్తర ప్రయాణంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు ఒకరికొకరు సమన్వయంతో, అంకిత భావంతో పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సూచించారు. కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, ఏపీ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభునాథ్ వాసిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. As Mahatma Gandhi had said, the national flag evokes such sentiments whose strength is difficult to measure and emotion difficult to quantify. When we sing the national anthem or the national song, while looking at our national flag flying high, I'm sure there would hardly be any of us who doesn't experience the goose pimples. Our flag indeed flies high because of the known and unknown sacrifices made by so many, even as on today.
Therefore, I may say we must pay tribute not only to those who have made sacrifices, but those who are still doing that. Members of our armed forces who are regularly protecting our borders and ensure that we all sleep peacefully. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయిందని, ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలు అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేదని, కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయిందని, మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకోవాలని, డ్వాక్రా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలని, ఆర్థికంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. మహిళల సామాజిక ఆర్థిక పురోభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడాక్సెస్ రోడ్డు మీదుగా సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. ప్రయాణంలో మహిళల యోగక్షేమాలు, కుటుంబ స్థితిగతులను ఆయన ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి హైటీ తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. ఈ పథకం ద్వారా గడిచిన ఏడాది కాలంలో మహిళలు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రోజుకు 8.53 కోట్ల సబ్సిడీ భరిస్తోందని తెలిపారు. ఏడాది కాలంలో మొత్తం 3,095 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని వివరించారు. ఆర్టీసీలోని మొత్తం 9,978 బస్సులకు గాను 7,631 బస్సుల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు. మొత్తం ఆర్టీసీలోని 76% బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలవుతోందని సీఎం తెలిపారు. ప్రజల స్థితిగతులు, స్త్రీశక్తి పథకం అమలు గురించి సీఎం స్వయంగా మహిళలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థులు ఈ పథకం తమ ఆర్థిక వృద్ధికి, వ్యాపారాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీశక్తి పథకం వల్ల తమకు నెలకు 1,500 రూపాయల వరకు ఆదా అవుతోందని నంద్యాలకు చెందిన మహిళ చెప్పారు. తనకు ఈ పథకంతో పాటు మరో 4 ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మరో లబ్ధిదారు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఓ యువతి హర్షం వ్యక్తం చేశారు. ఇక అనంతపురానికి చెందిన మహిళ మాట్లాడుతూ నేతన్న సేవలో పథకం ద్వారా మరింత ఆదాయం వస్తోందని సీఎంకు వివరించారు. ప్రతి మహిళ నేను అనే సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి పనిచేయాలని మహిళలకు సీఎం సూచించారు. ఉచిత ప్రయాణ సదుపాయంతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారవకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యూ హ్యాపీ? స్త్రీశక్తి, ఫ్రీ బస్, అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకెత్తండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. మీలో ఒక ఆలోచన ఉంది, దాన్ని మీరు చెప్పాలి నాకు, కరెక్ట్ ఎవరా కాదని. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు. అవునా? నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను. సంఘాలు పెట్టినాక మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, అంతే కదా, ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి, నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు?
దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన పౌర జీవన విధానం వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛమైన, పచ్చని, సుందరమైన విజయవాడ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యమే ప్రధాన బలమని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా నగర ప్రజలకు, అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే అమృతకాల లక్ష్యానికి మరో 2 దశాబ్దాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో గుర్తింపు పొందిన సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీ హోదా సాధించడం విజయవాడకు, నగరపాలక సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ గౌరవాన్ని భవిష్యత్తులో కూడా నిలబెట్టుకునేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో పాటు నగర ప్రజలు కూడా తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె సూచించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన వస్తువులను వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేవుడు ఎక్కడ చూస్తామంటే మన క్లీన్గా ఉన్న సిటీలో, మన క్లీన్గా ఉన్న రోడ్స్లో, మన క్లీన్గా స్వచ్ఛగా ఉన్న పరిసర ప్రాంతాల్లో, మన గ్రామాల్లో, మన నగరంలో చూస్తుంటాం. అటువంటి స్వచ్ఛత కోసం పరితపిస్తున్న ప్రత్యేక అధికారికి, ప్రత్యేక ఇండివిజువల్స్కి, దానికి పనిచేస్తున్న ప్రత్యేక పరిశుద్ధ కార్మికులకి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరి కృషితో, మీ అందరి నిరంతర సమన్వయంతో, అలాగే మీ ఇన్వాల్వ్మెంట్తో మన నగరాన్ని నంబర్ 1 చేయడంలో మీ భాగస్వామ్యానికి నేను అభినందన తెలియజేస్తూ ఇది కొనసాగిస్తూ నెక్స్ట్ 1 ఇయర్లో, అలాగే నెక్స్ట్ 21 ఇయర్లో మన నగరం ఎలా ఉండాలి, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ప్రతి ఒక్కరూ కూడా డిసిప్లిన్గా ఉంటూ, ప్రతి ఒక్కరూ కార్పొరేషన్ అలాగే విఎంసీ ద్వారా ఇస్తున్న యాక్టివిటీస్ని, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అధికారులుగా మనం డిసిప్లిన్ ఉండడం కాదు, ప్రజల్లో కూడా ఆ చైతన్యం తీసుకురావాలి. దానికి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ నగరాన్ని ఎప్పటికీ నంబర్ 1గా ఉంటూ. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 80 సంవత్సరాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేడు దేశ నిర్మాణంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, పరిశుభ్రత వంటి అంశాలను కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో పాల్గొన్న వారికి 1 ఎర్త్ 1 లైఫ్ వారు పర్యావరణ హితమైన క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. విజయవాడ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం లాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మనము సూపర్ స్వచ్ఛలో కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ విజయవాడ నగరాన్ని ఒక అందమైన నగరంగా కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలతో, అలాగనే పబ్లిక్తో, అలాగనే ముఖ్యంగా మన పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ సేవ చేసిన అన్ని కార్యక్రమాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, గార్బేజ్ ఫ్రీ సిటీగా, అలాగే సూపర్ స్వచ్ఛ లీగ్లో కంటిన్యూ చేయడానికి అందరూ కృషి చేస్తామని ఒక మంచి ఆలోచనతో ముందెళ్తున్నాము. అందరికీ నమస్కారం.
కుల మత ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పివిఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినా వందే మాతర గీతం ఆలపించడం ఆగిపోయిందని, ఇవాళ ప్రధాని మోదీ వందే మాతర గీతం పూర్తిగా ఆలపించారని తెలిపారు. కొందరు సంకుచిత మతతత్వ ఆలోచనతో ఏ మాతకి వందనం చెప్పకుండా భీష్మించుకుని కూర్చున్నారని మండిపడ్డారు. అధికారికంగా దేశం మొత్తం వందే మాతర గీతం పూర్తిగా ఆలపించారని మాధవ్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్ భారత్ నినాదం తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో టెర్రరిస్టు, మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేశారని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. మన స్వతంత్రం చాలా ఖరీదైంది. అనేక లక్షల మంది యొక్క రక్తపు టేరుల మధ్య వచ్చింది. ఇదేదో శాంతి కపోతం కాదు. మనం సత్యాగ్రహం, అహింస ద్వారా ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించామని ఒక అభిప్రాయాన్ని కలిగించారు. అవును, సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతం ఈ యొక్క స్వతంత్రంలో భాగస్వామ్యం. కానీ ఈ యొక్క భాగస్వామ్యంలో మనం తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిందే, మనకి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందని. అంతమంది మరణించారు, దేశ విభజన జరిగింది, ఆ విభజనలో ఈ యొక్క మారణకాండ జరిగింది. ఇది నిజంగానే ఈ జాతి దాని యొక్క మూల్యం తప్పనిసరిగా చెల్లించాలి. ఏ ఆలోచనతో అయితే బ్రిటిష్ ఈ దేశాన్ని 2 కింద విభజన చేశారో, దేశం తర్వాత కొట్టుకు చచ్చిపోవాలని చెప్పి. కానీ ఈ దేశంలో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చేసి దేశాన్ని సమైక్యపరిచి అందరికీ ముందుకు తీసుకెళ్లి మనందరం ఒకటిగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ రోజు బెంగాల్ సంబంధించిన ఏదైతే మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా కూడా అక్కడ చేరిపోతుంటే దాన్ని అడ్డుకొని నిలబడి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో సీనా నాయక్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సహకారంతో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి గత ఏడాది కాలపు వార్షిక ప్రగతి నివేదికను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IVRS సర్వేల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల సంతృప్తి స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా రథం సెంటర్లో దేవస్థానం భూమి ఆక్రమణలో ఉండగా అవి తొలగించి భక్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నూతన లడ్డూ పోటు భవనం, నూతన అన్నప్రసాద భవనం నిర్మాణ పనులు పూర్తి దశకు చేరాయని, పవిత్ర కృష్ణానది హారతులకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. దసరా మహోత్సవాల్లో 18 లక్షల మందికి పైగా భక్తులకు విస్తృత వసతులు కల్పించామని, గత దశాబ్ద కాలంలోనే అత్యధికంగా ముగిసిన ఆషాఢ మాసంలో 6 లక్షలకు పైగా భక్తులు సారె సమర్పించారని పేర్కొన్నారు. 250 మందికి పైగా చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించామని తెలిపారు. నూతన లడ్డూ పోటు భవనం, నూతన అన్నప్రసాద భవనం నిర్మాణ పనులు పూర్తి దశకు చేరాయని, పవిత్ర కృష్ణానది హారతులకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు, కియోస్కోలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సహకారంతో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధుల్లో విశేష ప్రతిభ, అంకిత భావం కనపరిచిన దేవస్థానంలోని వివిధ విభాగాలకు చెందిన 50 మంది సిబ్బందికి ఆలయ చైర్మన్ మరియు ఈవో ప్రోత్సాహక ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రశంసా పత్రాలు పొందిన వారిలో అర్చకులు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, సెక్యూరిటీ, శానిటేషన్, కేశఖండనశాల మరియు వేద పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ విజయవాడ విద్యార్థులు నృత్యాచార్య నప్ప శివకుమార్ ఆధ్వర్యంలో కళా ప్రదర్శన చేశారు. సాంప్రదాయ పాఠశాల గాంధీనగర్ విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. ఈ వేడుకల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వార్ శ్రీనివాసరావు, టి హరికృష్ణ, టి రమాదేవి, ఎస్ సరిత, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ మరియు పరిపాలనా విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాబట్టి 24-25లో 20,41,47,000 ఆదాయం వస్తే వ్యయం వచ్చేసి 22,36,34,000. ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే 109,94,97,000. అదేవిధంగా 25-26 సంవత్సరానికి సంబంధించి అన్నప్రసాదానికి సంబంధించిన ఆదాయ వ్యయములు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 18,15,75,000 ఇన్కమ్ వస్తే 16,68,00,000 మనకు వ్యయం అనేది జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లో 115 కోట్లు, అంటే పోయిన సంవత్సరం 109 ఉంటే ఈసారి 115,95,59,000. అదేవిధంగా రికార్డు స్థాయిలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 1,08,00,000 మంది భక్తుల యొక్క ఫుట్ఫాల్ తీసుకుంటే ఈ సంవత్సరం 25-26 సంబంధించి 1,19,00,000 పైసలకు భక్తులు మన దేవస్థానానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ అన్ని విభాగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించిందని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు విజయవాడ రైల్వే డివిజన్ వెన్నెముక లాంటిదని అన్నారు. తమ ఉద్యోగులు సిబ్బంది అంకిత భావం నిబద్ధతతో గత ఏడాది కన్నా మెరుగ్గా లక్ష్యాలను అధిగమిస్తామని చెప్పారు. ఈ ఏడాది విజయవాడ రైల్వే డివిజన్కు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని రైల్వే మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండాకు గౌరవ వందనం చేశారు. పరేడ్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ అన్ని విభాగాల్లోనూ బ్రహ్మాండమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీన సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిందని, అందులో విజయవాడ డివిజన్ వెన్నెముక లాంటిదని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్ డివిజన్లను విజయవాడ డివిజన్ కలుపుతుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాయన్పాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని వర్చువల్గా ప్రారంభించాలన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచడం, లూప్ లైన్లు ఏర్పాటు, ఆధునిక ఇంటర్ లాకింగ్ సిస్టమ్, ట్రాక్లు, రైల్వే వంతెనల పునరుద్ధరణ వంటి అనేక పనులు చేపట్టడం జరిగిందన్నారు. తమ ఉద్యోగులు సిబ్బంది అంకిత భావం నిబద్ధతతో గత ఏడాది కన్నా మెరుగ్గా లక్ష్యాలను అధిగమిస్తామని చెప్పారు. ఈ ఏడాది విజయవాడ రైల్వే డివిజన్కు ఒక మెయిల్ రాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. In this South Coast Railway has been formed on 1st June 2026, of which Vijayawada division is a spine. We connect across the divisions. The Visakhapatnam, Guntur and Guntakal divisions are connected through Vijayawada and we form the backbone. So a number of works have been commissioned to increase our capacity, which will enhance the facilities provided to the public. Last month, this Rayanpadu Amrit station, which has been developed under Honorable PM, was inaugurated by Honorable PM Narendra Modi ji. Apart from that, several infrastructure works like this ABS signaling has been commissioned. Apart from that, 2 stations for which traffic facility works have been commissioned. Additional loop line have been added. Modern electronic interlocking systems have been commissioned. A number of safety related works like bridge renewals, track renewals have been undertaken by all. ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దామని కలెక్టర్ లక్ష్మీస ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దామని పేర్కొన్నారు. కలెక్టరేట్లో నేడు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం మనకు కేవలం హక్కులను మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా అందించిందన్నారు.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర 2047 విజన్కి అనుగుణంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర రంగాల కీలక ప్రగతి సూచికల్లో మంచి పురోగతి సాధించామని, ఈ స్ఫూర్తితో మరింత పురోగతికి కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. నా సంకల్పం నా దేశం కోసం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిస్తూ మరోసారి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దామని కలెక్టర్ లక్ష్మీశా ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది అసువులు బాసారని, వారి త్యాగ ఫలితంగానే భారతదేశంలో నేడు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం రావడం వలన మనల్ని మనం పరిపాలించుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులకు అందరూ హృదయపూర్వక జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం ఎంతో ముందుకు వెళ్తోందని, ప్రపంచంలో అతిపెద్ద 4వ దేశంగా అన్ని రంగాల్లో ఎదిగిందన్నారు. రానున్న 20 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశంగా రూపాంతరం చెందే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు సేవ చేయటం, అధికారంలో లేకపోతే ప్రజల పక్షాన ఉండడమే తెలుసన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకుంటోందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసుకోగలుగుతున్నామని, అది పూర్తయితే ఉత్తరాంధ్ర, కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉందన్నారు. అమరావతి రాజధానిని త్వరితగతిన పూర్తి చేసుకొని వనరులు సమకూర్చుకోవాలని రాత్రి పగలు కష్టపడుతున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారన్నారు. స్వతంత్ర బలాలు ప్రతి పౌరుడికి అందాలి, ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలని, గత వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదని, కూటమి ప్రభుత్వంలోనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అన్నారు. ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఆ త్యాగ ఫలితమే ఈ దేశానికి స్వాతంత్రం రాబట్టి ఇవాళ మనల్ని మనం పరిపాలించుకుంటా ఉన్నాం. ముందుగా మనందరం కూడా స్వాతంత్ర సమరయోధులకి హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశం ఎంతో ముందుకెళ్తా ఉంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద 4వ దేశంగా భారతదేశం అన్ని రంగాల్లో ఎదిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ భారతదేశంలో చైనా ఉంది. రానున్న 20 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశంగా రూపాంతరం చెందేటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సేవలు చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అమ్మవారి దయతో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన జన్మదిన వేడుకలలో ముఖ్య నాయకుల సమక్షంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి గజమాలలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,
ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్లు బండి పుణ్యశీల, కర్నాటి రాంబాబు, మనోజ్ కొటారి, గౌస్ మొహద్దీన్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని వెల్లంపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సేవలు చేశారన్నారు. అమ్మవారి దయతో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అమ్మవారి ఒక దయతో మరిన్ని మంచి పదవులు కానివ్వండి, ఆరోగ్యంగా అంతగారు బాగుండాలని చెప్పని ఆ దేవుడు ఒక ఆశీస్సు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అనంతరం మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వెల్లంపల్లి గారి కార్యాలయంలోన జన్మదిన వేడుకలు అన్నవి నిర్వహించడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు ఎల్లవెల్లలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఆయన రాజకీయంగా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, ఆయనకి ఎల్లవెల్లలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ నగర ప్రజలందరికీ స్వతంత్ర ఈరోజు దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల శనివారం కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శ్రీలీలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీలీల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు శ్రీలీలకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. రానున్న రోజుల్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులంతా అన్నదమ్ముల్లా కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు పిలుపునిచ్చారు. రాజీవ్ నగర్లో జనసేన నేత పల్లా రమేష్ జన్మదిన వేడుకల్లో అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. రాజీవ్ నగర్లో జనసేన పార్టీ నేత పల్లా రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పార్టీ అధినేతను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలంతా మిక్కిలి క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పల్లా రమేష్ ఒక మెకానిక్గా తన పని తాను చేసుకుంటూనే ఎటువంటి పదవులను ఆశించకుండా జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తామని, సేవారంగంలో ఉన్న నాయకులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ముందడుగు వేయాలని సూచించారు. రానున్న రోజుల్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులంతా అన్నదమ్ముల్లా కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానికంగా పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పుట్టినరోజులు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడానికి ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన ప్రతి నెలలో ఒకరోజు ఆశ్రమంలో, అమ్మ ఆదరణ ఆశ్రమంలో ప్రతి నెల ఒకరోజు ఆయన సొంత డబ్బులతో భోజనం పెట్టడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పేదవారు ఏ సమస్య ఉన్నప్పటికి కూడా రమేష్ గారు ఆయన ప్రేమతో వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా సంతోషం. మరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రమేష్ గారు ఉండాలని, జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం. మరి ఈరోజు మా కుటుంబంలో ఒక సభ్యుడికి పుట్టినరోజు జరుపుకుంటుంటే వందలాది మంది కార్యకర్తలు కానీ మా వీర మహిళలు అందరూ కూడా, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి మరి రమేష్ గారిని ఆశీర్వదించడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయటం కానీ, పేదవారికి ఏ సమస్య ఉన్నా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి సేవా కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అనంతరం జనసేన పార్టీ నేత పల్లా రమేష్ మాట్లాడుతూ
తాను 3 సంవత్సరాలుగా పార్టీ కోసం, పార్టీ పటిష్టత కోసం ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో రానున్న మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కామల్ల సోమనాథం, తలశెట్టి గౌతమ్, తోట రామకృష్ణ, అల్లాడి దుర్గారావు, కె దుర్గారావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నేను 3 ఏళ్ళు అయిందండి పార్టీలోకి వచ్చి. 3 ఏళ్ల నుంచి ప్రతి నెల 10వ తారీఖున అమ్మ ఆదరణ ఆశ్రమంలో ఎవ్రీ మంత్ 150 మందికి భోజనం పెడుతున్నాను. డివిజన్ అధ్యక్షులకు కానీ ఉపాధ్యక్షులకు కానీ ఏ ఆపద వచ్చినా సరే, పోలీస్ స్టేషన్ అవనే, హాస్పిటల్స్ అవనే, వాళ్ళ పిల్లలకు అవనే, ఏదైనా సరే ఎనీ టైం అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే వాళ్ళకందరికీ నేను ఆదుకుంటున్నాను. 24/7 అందరికీ అందుబాటులో ఉంటున్నాను. ఇక నుంచి ఇంకా ఉంటానని కూడా చెప్తున్నాను. రక్తదానం అనేది ఎంతో గొప్ప దానమని కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. అన్ని మతాలు కూడా మన సేవయే మాధవ సేవ అని బోధించాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. లబ్బిపేటలోని మసీద్-ఏ లబాబిన్లో మసీద్ కమిటీ, కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సందర్శించి రక్తదాతలను, శిబిరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఏ మతమైనా మానవ సేవయే మాధవ సేవ అని చెప్తుందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో గత 5 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నాడు తమ సంస్థ ఆధ్వర్యంలో మసీదుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రక్తాన్ని దానం చేసి ప్రత్యేకంగా తలసేమియా పేషెంట్ల కోసం, వాళ్ళని కాపాడటం కోసం ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నందుకు కంపానియన్ అనే సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే నేను 4 పర్యాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ముచ్చటగా, ఎంతో ఉత్సాహంగా యువతంతా కూడా మరి బెడ్లన్నీ ఫుల్ అయిపోయి నా తీయండి అన్నట్టుగా ముందుకు వచ్చే యువత చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఏదేమైనా కూడా ఈ యొక్క గొప్ప క్యాంపు నిర్వర్తిస్తున్న యువతకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఆర్గనైజేషన్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తారు. స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి భావం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పడాలి. వీళ్ళు 10 మందికి స్ఫూర్తి కావాలి. అనంతరం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. మా ఒక మైనార్టీ సోదరులందరూ గారు 5 చోట్ల ఏర్పాటు చేసి దాదాపుగా 2000 మంది, 1500 నుంచి 2000 మంది ఈరోజు ఆ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారంటే వీళ్ళ మీద ఆ నమ్మకం ఏ విధంగా ఉందో మన అందరికీ అర్థమవుతుంది. తప్పకుండా ఆ అల్లా ఒక దీవెనలు వీళ్ళందరిపై ఉండాలని చెప్పని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో గారు చేయాలని చెప్పని, ఆ కార్యక్రమాలు చేస్తానికి ఏ వ్యాపారంలో అయితే వీళ్ళు ఉన్నారో ఆ వ్యాపారాలు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పని, ఇంకా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న కంపానియన్షిప్ ఆ బృందం అందరికి గారు, అంటే డైరెక్టర్స్గా, అదే వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళందరికి గారు నా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అందరికి గారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మసీదుల ద్వారా సామాజిక సేవ అందించాలనే సంకల్పంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈ శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని మసీదుల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. మసీదులు అంటే కేవలం ప్రార్థనాలయాలు మాత్రమే కాదని, ఆపన్నహస్తం అందించే కరుణాలయాలని చాటి చెప్పడమే తమ ఉద్దేశమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున మసీదుల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యతరగతి పిల్లలు ఉంటారు, అలాగే చాలా కష్టపరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరు తొందరగా ముందు రావట్లేదు. అది గ్రహించి మా ఈ సంస్థ కంపానియన్షిప్ అనేది ప్రతి సంవత్సరం ఆ పిల్లలకి ఎంతో సహకరిస్తున్నాము. మా ఈ సంస్థలో ఒక ముస్లిం సోదరులే కాదు, అన్ని మతాల సోదరులు కూడా వచ్చి ఇక్కడ రక్త శిబిరంలో మాకు రక్తదానం ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 3-4 సార్లు ఇచ్చే దీంట్లో మనుషులు కూడా, మనోళ్ళు కూడా ఉన్నారు.
దాంతోపాటు మా సోదరులందరం కలిసి దీన్ని నడపడం అనేది మా ఎంతో దేవుడిచ్చిన ఒక సౌభాగ్యం. అలాగే ఎంతో సంతోషకర విషయం ఇది. మేము అందరికీ తెలియపరిచేది ఏంటంటే రక్తదానం అనేది ఒక సామాన్యుడు లేకపోతే డబ్బున్నవాడు చేసేది కాదు, ఒక మనసున్న వ్యక్తి చేసే పని ఇది. ప్రముఖ సినీ నటి శ్రీలీల విజయవాడ నగరంలో సందడి చేసింది. లబ్బిపేటలో ఏర్పాటు చేసిన SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూమ్ మందిర్ను ఆమె ప్రారంభించారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని శ్రీలీల కోరారు. నగరంలోని లబ్బిపేటలో SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూం మందిర్ వైభవంగా ప్రారంభమైంది. గురువారం ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల చీరలను పరిశీలించి వాటి ధరల వివరాలను, నాణ్యతా వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ విజయవాడ ప్రజలు చూపించే ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి చీర ఒక కథ చెప్తుంది అనే షోరూమ్ ట్యాగ్ లైన్ తనకెంతో నచ్చిందని తెలిపారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఇక్కడి పట్టు, ఫ్యాన్సీ చీరల కలెక్షన్లు ట్రెండింగ్గా, యువతకు తగ్గట్లుగా చాలా బాగున్నాయని, కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోలు చేయాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. మందిర్ అని ఆల్రెడీ హైదరాబాద్లో ఎవ్రీవన్ నోస్, ఇట్స్ రియలీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఇప్పుడు విజయవాడకి వచ్చారు, మనకి దగ్గరికి వచ్చారు. సో ఐ ఫీల్ లైక్ విజయవాడలో యూజువల్గా కూడా మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చినా యూ యాక్సెప్ట్ అండ్ రియలీ సపోర్ట్ ఎవ్రీవన్. సారీస్ నాకు ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది, ఎవ్రీ సారీ టెల్స్ ఎ స్టోరీ అని. అండ్ 100% ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నుంచి అయినా ఇట్స్ ఆల్సో ఆక్యుపేషన్ చాలా మందికి. సో చాలా మందికి జాబ్స్ కూడా ఇవే. సో ఐ థింక్ దిస్ ఇస్ వై ఇది మన కల్చర్ కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఇట్. అండ్ కలెక్షన్ ఇస్ అమేజింగ్. నేను ఇప్పుడే కొన్ని ట్రై చేసి కూడా చూశాను అండ్ ఐ థింక్ మీరు కూడా చూస్తారు. ప్లస్ యంగ్ ఫ్రెష్ ఎనర్జీ. సో పట్టుతో పాటు ఎట్ ట్రెండీగా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్గా వర్సటైల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ విజయవాడలో ఉంటే మీరు మీ ఫ్యామిలీతో రావాలి అండ్ చెక్అవుట్ ది స్టోర్. అండ్ మన దగ్గరకు వచ్చారు కాబట్టి విత్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో ఇంకా మీరు చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో హైదరాబాదులో విశేష ప్రజాదరణ పొందిన బ్రాండ్ మందిర్ను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. షోరూంలో కంచిపట్టు, సాంప్రదాయ పట్టు చీరలతో పాటు అధునాతన ఫ్యాన్సీ చీరలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 15,000 నుంచి 50,000 వరకు విస్తృత శ్రేణిలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులోకి ఉంచామని, విజయవాడ ప్రజలు తమ సేవలను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఆల్రెడీ తెలుసు బ్రాండ్ మందిర్ అనేది హైదరాబాద్లో ఎంత ఫేమస్. ఓకే, ఫ్యాషన్కి మారుపేరు బ్రాండ్ మందిర్. సో మీరు అందరూ వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి మా స్టాక్ చూసి అన్ని ఫ్యాషన్ కంచిపట్టు చీరల నుంచి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో 15,000 నుంచి 5 lakhs వరకు ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి మా వెరైటీస్ చూడాలి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను, కుటుంబాలను, చివరకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయటం వల్లే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని వాసవి జాగృతి క్లబ్ బెజవాడ ఆరియన్స్ అధ్యక్షుడు కొల్లిపర సురేష్ కుమార్ అన్నారు. మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. నేటి విద్యార్థులే భావి భారత పౌరులని, ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని అన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వాసవి జాగృతి క్లబ్ విజయవాడ ఆరియన్స్ ఆధ్వర్యంలో వాంబెక్ కాలనీలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కొల్లిపర సురేష్ కుమార్, కార్యదర్శి సామ గోపాలకృష్ణమూర్తి, కోశాధికారి తటవర్తి హనుమంతరావు, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భారతమాత, రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు వేషధారణలో పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు కొల్లిపర సురేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. నేటి విద్యార్థులే భావి భారత పౌరులని ఉన్నత లక్ష్యాలతో ఎదగాలన్నారు. దేశ సేవ అంటే కేవలం సరిహద్దుల్లో పనిచేయటమే కాదు, మనం చేసే ప్రతి మంచి పని కూడా సేవే అని అన్నారు. వాసవి జాగృతి క్లబ్ బెజవాడ ఆర్యన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వాహకులు మేకల కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను మనం అనుభవిస్తున్నామని, వారి త్యాగాలను గుర్తించి బాలలు బాగా చదివి దేశానికి సేవ చేయాలన్నారు. మీరు ఈ దేశ భవిష్యత్తును ఈరోజు మీరు పాఠశాలలో చదువుతున్న చిన్నారులు రేపు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, అధికారులు, నాయకులు అవుతారు. కాబట్టి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మంచిగా చదవండి, మంచిగా ఆలోచించండి, మంచిగా ఉండండి, తల్లిదండ్రులను గురువులను గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి, మంచి పౌరులుగా ఎదగండి. దేశ సేవ అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులుగా పనిచేయడమే మాత్రమే కాదు, మనం చేసే ప్రతి మంచి పని కూడా దేశ సేవే. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడము, నీటిని వృధా చేయకపోవడము, చెట్లను కాపాడటము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడము. మన యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించేసి మనం కూడా బాగా చదివి దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. సో దీనికి విచ్చేసినటువంటి మా యొక్క చిల్డ్రన్స్ అందరికీ మరొక్కసారి, అదేవిధంగా ఈ యొక్క వాసవి క్లబ్ మెంబర్స్, ఆర్యన్స్ అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ, గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎండీ పి పుల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు సంస్థ పలు చర్యలు చేపడుతుందని, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, అధికారులకు పురస్కారాలు అందజేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.